దేవుని సన్నిధి మనతో ఉండగా ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడిచ్చినటువంటి ధన్యతను బట్టి ఎంతైనా మనము ఆయనకు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండవలసిన వారుగా ఉన్నాం. మంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వాక్య కూడికై మనం చేరువచ్చినట్టుగా సహాయకరంగా యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము కొన్ని మాటలు మనం చదువుకుందాం. 14వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు నేను చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుంచి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప్యగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను. మీ యొద్దకు వచ్చును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పాను. అలాగే 25వ వచనం 26వ వచనం కూడా చదువుదాం. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు అన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ప్రేమాస్వరూపి, మీకు వందనాలు నాయన. మీ పాద సన్నిధి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. జీవము కలిగిన మీ మాటలను బట్టి స్తోత్రాలు నాయన. మా తండ్రి, మీ మాటలు మేము చదువుకున్నాం, మీ విధమైన మాటలు నాయన మీరే మీ ఆత్మ సహాయం ఇచ్చి మాకు అందించమని, మమ్మల్ని దీవించమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం చదివినటువంటి లేఖన భాగం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరి భూమి మీద చేసేటటువంటి పరిచర్య ముగింపులోనికి వస్తూ ఉంది. ఆయన మరి కొద్ది దినాల్లో లేక కొద్ది సమయంలో ఆయన సిలువ వేయబడబోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ప్రభు పలుకుతున్నటువంటి మాటలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ యేసు వారు చెప్తున్నటువంటి మాట 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం. మీ హృదయములో కలవరపడనీయకుడి అన్నారు. వారు కలవరంతో నిండిన వాడుగా ఉన్నారు, అయితే ప్రభువు ఆదరించేవాడుగా ఉన్నాడు. నేను తండ్రి వద్దకు వెళ్తూ ఉన్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను మరలా వచ్చి మరి మిమ్మల్ని నా యొద్ద ఉండటానికి తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. దాని కొనసాగింపుగా ఆయన అనేకమైనటువంటి సంగతులు తెలియచేస్తూ ఇక్కడ 16వ వచనంలో మనం చూస్తున్నాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు. ప్రభువారు ఆయన మరి పరమునకు ఎత్తబడక మునిపే, సిలువ వేయబడక మునిపే చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఆయన చెప్తూ ఉన్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు. సత్య స్వరూపియకు ఆత్మ, ఆదరణకర్త. అలాగే ఫుట్ నోట్లో మనం గమనించినట్లయితే ఉత్తరవాది అనేటువంటి సంగతులు అక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి
చెప్పబడిన మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆదరణకర్త, ఆయన ఉత్తరవాది, మన పక్షాన ఉండేటువంటి వాడుగా ఉన్నాడు, మన పక్షాన వాదించేవాడుగా ఉన్నాడు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రం కాకుండా 25వ వచనం నుంచి మనం చూసినప్పుడు, నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును అంటూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి మరొక సంగతి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన నా నామమున పంపబడతాడు అన్నాడు, సమస్తమును మీకు బోధించి అంటూ ఉన్నాడు. సమస్తాన్ని మీకు బోధించి, నేను మీకు ఏ ఏ సంగతులు బోధించానో వాటన్నిటిని మీకు తెలియచేస్తాడని చెప్పాడు. వాటన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తాడు అన్నాడు. మనం గమనించినట్లయితే దేవుని గ్రంథాన్ని మనం చూస్తే, ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథంలో ఆ రాయబడినటువంటి లేఖన భాగాలు మనం గమనించినట్లయితే అవి మనుషులు రాయగలిగినటువంటి సంగతులు ఎంత మాత్రం కూడా కావు. ప్రభువు జరిగించినటువంటి కార్యాలు, వాటిని రాసినటువంటి విధానం, అవన్నీ మనం చూసినట్లయితే మరి ఒక మనుషుడు ఏమాత్రం కూడా రాయలేడు. పర్టికులర్గా ఈ యొక్క యోహాను సువార్త మనం చూస్తే, యోహాను సువార్తలో ప్రతి వచనములో ఎంతో ఆ గూఢమైనటువంటి సంగతులు దాగి ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం. ఏ వాక్య భాగం తీసుకున్నా దానిలో ఎంతో అర్థవంతమైనటువంటి సంగతి, ఎంతో జ్ఞానము, గుప్తమైనటువంటి సంగతులు మనం చూడగలుగుతాం. దాన్ని ధ్యానించడానికి మనం ఆలోచన చేస్తుండగా దానిలో మనము మరి వర్ణించగా లేనటువంటి సంగతులు బయటపడేవిగా ఉన్నాయి. దీన్ని మనం గమనించినట్లయితే ఒక మనుషుడు ఏమాత్రం కూడా దీన్ని తన జ్ఞాపక శక్తిగా రాయగలిగింది కాదు. ప్రభు అనేక సంగతులు బోధించాడు, కానీ ఆ బోధించిన సంగతులు వారు అప్పుడప్పుడే మర్చిపోతూ ఉన్నారు. మనకు తెలుసు, అప్పటికప్పుడే వారు మర్చిపోతూ ఉన్నారు. నేను మీతో చెప్పలేదా అన్నాడు. ఆయన తిరిగి నేను శిలువ మరణం పొందాలి అని చెప్పాడు, సమాధి చేయబడాలని చెప్పాడు, తిరిగి 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. కానీ ఆ సంగతులు ఏవి వారికి గుర్తులేవు. వారు ఆ సంగతిని పట్టించుకున్నట్టు కూడా లేదు అని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ సంగతులన్నీ ఎలాగూ గ్రంథస్థం చేయబడి అని మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. 26వ వచనంలో మనం చూస్తున్న ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి అన్నాడు. సమస్తమును మీకు బోధించి, ఆ సమస్తం అనేటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా నేను మీతో చెప్పిన సంగతులు అన్నిటినీ మీకు జ్ఞాపకం చేసి, నేను మీతో చెప్పిన సంగతులు అన్నిటినీ జ్ఞాపకం చేస్తాడు. అంతేకాదు సమస్తము మీకు బోధిస్తాడు అని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ప్రభు వెళ్ళిపోతూ ఉన్నాడు అని వాళ్ళంతా కలవరంతో ఉన్నారు. అయితే మీరు కలవరము చెందవద్దు అన్నాడు. నేను వెళ్తూ ఉన్నాను, తండ్రి వద్దకు వెళ్తూ ఉన్నాను, తండ్రి నాకంటే గొప్పవాడు కనుక ఆయన వద్దకు వెళ్తున్నాను కనుక మీరు ఆ సంగతిని బట్టి మీరు సంతోషిస్తారు అని చెప్పాడు. నేను తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు మరి ఆదరణకర్తను పంపించడానికి నేను తండ్రిని వేడుకుంటాను. ఆయన ఆదరణకర్తను పంపిస్తాడు, ఆయన నా నామమున పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఆయన వచ్చినప్పుడు సంగతులన్నీ కూడా నేనేమి సంగతులు మీకు బోధించానో ఆ సమస్తాన్ని ఆయన బోధిస్తాడు, అన్నిటినీ జ్ఞాపకం చేస్తాడు అని చెప్పినటువంటి సంగతి మనం గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి గుర్చినటువంటి సంగతి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ముందు భాగాల్లో కూడా మరి మనం చూడగలుగుతాం అలా. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాం, ప్రత్యేకంగా ప్రభు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే శిష్యులు ప్రభు యొక్క బోధ ఎంతగానో వింటూ ఉన్నారు, ఆయన బోధ వింటూ ఉన్నారు. ఆయన తన బోధ తెలియజేస్తూ మీరు ప్రేమించేవారుగా ఉండాలి, శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని హింసించేవారి క్షేమం కోరి ప్రార్థన చేయాలి, మీరు మరి నీతిగా బ్రతకాలి, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి, ఇలాగూ అనేకమైనటువంటి బోధలు ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ వారు ఆ మాటలు వింటూ ఉన్నారు, కానీ
పూర్తిగా దాన్ని గ్రహింపు లేకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి జీవితాల్లో దాన్ని అన్వయించినట్టుగా కనపడటం లేదు. మనం గమనిస్తాం ఆ సంగతులు మనం చూసినట్లయితే ప్రభువు మరి అప్పగింపబడినటువంటి రాత్రి పేతురు భక్తుడు చేసినటువంటి ఆ పని మనం గమనిస్తాం. ఆయన మరి ప్రభువుని బంధించడానికి అక్కడ ఉన్నటువంటి మరి శాస్త్రులు పరిచయాలు పంపించినటువంటి వారు వచ్చినప్పుడు ఆ పేతురు చేసిన సంగతి ఏమిటంటే కత్తి దూసి ఆ ప్రధాన యాజకుని దాసుని చెవిని తెగ నరికాడు అనేది మనం గమనిస్తున్నాం. ప్రభు చెప్తున్నటువంటి బోధకి వారి ప్రవర్తనకి సంబంధం లేకుండా ప్రవర్తించినట్లుగా మనకు కనబడుతుంది. అయితే ప్రభు తిరిగి లేచిన తరువాత వారితో మాట్లాడాడు, అనేకమైనటువంటి సంగతులు విశుద్ధపరిచాడు. తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. ఆయన మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, నేను ఆ పరిశుద్ధాత్మ తండ్రిని వేడుకుంటాను, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాయని ప్రభువు చెప్పినటువంటి సంగతులు మనకి తెలుసు. అపోస్తుల కార్యాల్లో మనం గమనిస్తాం కదా. అపోస్తుల కార్యములు చూడండి, మనకు తెలిసినటువంటి సంగతులే. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడి అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశం భాషతో వీరు మాట్లాడట మనం వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అనే దేశములందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతములందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధ మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనము కలుగును, వృద్ధులు కలగందురు. ఆ దినములో నా దాసుల మీద నా దాసులండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదరు కనుక వారు ప్రవచించెదరని. పైన ఆకాశమందు మహత్కార్యములు, కింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగచేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములు, సూచక్రియలు మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబర్చెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచడం అసాధ్యము గనుక దేవుడు మరణ వ్యాధులు తొలగించి ఆయనను లేపెను. ఆయన గురించి
ఇలాగూ మనం గమనించినట్టు ఇంకా చూడండి, ఒక మాట చదువుదాం. 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకుని వాళ్ళని చెప్పారు. వారు ఈ మాట విని హృదయంలో వచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కలమ అపోస్తున్నాడుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసు పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకా అనేక విధములైన మాటతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులని తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసు పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చారు. ఇక్కడ మనం ఈ వాక్య భాగం అంతా మనం చూసినట్లయితే, ప్రభు ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పిన సందర్భం ఇక్కడ నెరవేరినట్లుగా మనం గమనిస్తున్నాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఈ సంగతులు నెరవేరినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభు ముందుగానే ఆయన తెలియచేశాడు. ఆయన చెప్పినట్లుగానే మరి పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినాన అనగా 50వ దినాన ఆయన దిగి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ దినం దాదాపుగా 3,000 మంది మరి దేవుడి వాక్యాన్ని విని ఆత్మరక్షణ పొందుకున్న వారుగా, ప్రభు పక్షాన చేరిన వారుగా ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట చూడండి, 38వ వచనం అన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసు పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ మన ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పారు. ఇది ప్రభువుని నమ్మినటువంటి వారందరికీ చెందినటువంటి వాగ్దానముగా మనము గమనిస్తూ ఉన్నాం. ఆయన ద్వారా మనకు కలిగినటువంటి ఆ గొప్ప వాగ్దానం, పరిశుద్ధాత్మ దేవుడు జరిగించినటువంటి కార్యం ఏమిటంటే, ఆ శిష్యులను ప్రేరేపించి ప్రభు యొక్క సంగతులను, ప్రభు యొక్క బోధను జ్ఞాపకం చేసి వారిని ప్రేరేపించి వారి ద్వారా మాట్లాడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వారి ద్వారా వాక్యాన్ని ప్రకటించినట్లుగా గమనిస్తూ ఉన్నాం. అప్పటి వరకు వారు ఎంతో భయంతో కూడిన వారుగా ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, దాక్కున్న వారుగా ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తరువాత వారు ధైర్యముతో మాట్లాడినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. వారు ప్రభు యొక్క సువార్తను ప్రకటించిన వారుగా ఉన్నారు. దేవుని లేఖనాల్లో నుంచి, మరి పాత నిబంధన గ్రంథంలో నుంచి, లేక ప్రవక్తల గ్రంథాల్లో నుంచి అనేక అక్కడ కనబడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యాలను గురించి మనము ఆలోచన చేసినట్లయితే అనేక సంగతులు మనం చూడగలుగుతాం. చూడండి, ఒక మాట ఎఫెసీ పత్రికలో చెప్పాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నా, గమనించండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అన్నాడు. ఇక్కడ మన రక్షణ గురించి చెప్పాడు. మనము కూడా సత్యవాక్యాన్ని విన్నాం, వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాము అంటూ ఉన్నాడు. సత్యవాక్యమును విని రక్షించబడిన వారుగా ఉన్నాం. 13వ వచనం అన్నాడు,
మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు అన్నాడు. ఆత్మచేత ముద్రించబడ్డారు అనేటువంటి సంగతి మనము గమనించవలసిన వారుగా ఉన్నాం. అంతేకాదు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి మనలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే ముందుగానే ప్రభువుని నమ్ముకోవడానికి ముందుగానే ఆయన మనల్ని ఒప్పించేవాడుగా ఉన్నాడనే మాటలు మనకు తెలుసు కదా. ఆయన పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పించేవాడుగా ఉన్నాడని మనకు తెలుసు. అయితే ఆయన మరి మనకు సంచకరువుగా అనుగ్రహించబడ్డాడు. ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే 14 వచనం అన్నాడు, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. విమోచన కార్యములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి కార్యం ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయన సంచకరువుగా లేక అడ్వాన్స్గా ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆత్మ కార్యాల గురించి మనం ఆలోచన చేస్తే రోమీయులకు రాసిన పత్రికలో అన్నాడు. ఒక మాట చూద్దాం చూడండి. రోమీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తే 7వ అధ్యాయంలో చెప్పిన మాట చూస్తే అక్కడ అపోస్తుడైన పౌలు గారు అన్నాడు 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములకు లోనగు శరీరము నుంచి నన్నెవడు విడిపించును అన్నాడు. ఇట్టి మరణములకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును అని చెప్పాడు. అయితే 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పాప మరణముల నియమం నుంచి విడిపించిన పరిశుద్ధాత్మ దేవుని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసునందు జీవమిచ్చే ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను అన్నాడు. ముందు మన భాగంలో మనం చూస్తే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు, ఇటు మరణానికి లోనయ్యే శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును అన్నాడు. అయితే దాని నుంచి విడిపించింది ఎవరు అంటే క్రీస్తు యేసునందు జీవమిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమం, ఆ ప్రిన్సిపల్, అది మరి పాప మరణముల నియమం నుంచి నన్ను విడిపించెను అనగా పాపము చేయకుండా శక్తినిచ్చేటువంటి పరిశుద్ధాత్మ దేవుని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పాపంపై జయమిచ్చేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. నిజానికి మన యొక్క పూర్వ స్థితి ఏమిటంటే పాపము చేసేటువంటి వారముగా, పాప స్వభావం కలిగిన వారముగా, పాపానికి దాసులుగా ఉన్నటువంటి వారుగా, పాపాన్ని జయించలేని వారుగా మనం ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించినటువంటి కార్యం మనం గమనించినట్లయితే క్రీస్తు యేసులో జీవం ఇచ్చేటువంటి ఆత్మ యొక్క నియమం పాప మరణముల నుంచి నన్ను విడిపించెను అనేటువంటి సంగతి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అనేక సంగతులు ఇక్కడ చెప్పారు. చూడండి 6వ వచనం 5వ వచనం చదువుదాం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు అన్నాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అంటూ, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరము కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని జీవింపచేసేవాడుగా ఉన్నాడు. అనగా
ఆత్మానుసారముగా నడిచేటువంటి శక్తినిచ్చేవాడుగా ఉన్నాడు. శరీరానుసారమైన మనసు మరణం అన్నాడు, ఆత్మానుసారమైన మనసు జీవం అన్నాడు. ఆత్మను అనుసరించి మనం నడుస్తుంటుండగా ఆయన జీవింపచేసేవాడుగా ఉన్నాడు, ఆయన జీవింపచేస్తాడని మనం చూస్తున్నాం. 12వ వచనంలో అన్నాడు, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అన్నాడు. ఆత్మ చేత శరీర క్రియలను చంపగలుగుతాం అనేది ఇక్కడ చెప్పబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు శరీర క్రియలను చంపేటువంటి శక్తినిచ్చేవాడుగా ఉన్నాడు. 14వ వచనం చూసినట్లయితే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఈ భాగంలో మనం గమనిస్తున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్నాడు. 15వ వచనంలో, ఏలయనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనము దేవుని పిల్లలమని ఆయన సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన మనకి దేవుని పిల్లలమని మనకు చెప్పబోతే మనము ఆ గ్రహింపు కలిగి ఉండలేము. మనము దేవుని పిల్లలమని ఆయన మనకి తెలియచేయకపోతే మనం ఆ గ్రహింపు కలిగి ఉండలేము అనేది మనం గమనిస్తున్నాం. ఆత్మ చెప్తూ ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తూ ఉన్నాడు అన్నాడు. చూడండి, 23వ వచనంలో గమనించినట్లయితే రోమపత్రిక 8:23 అన్నాడు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ఇక్కడ ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము అంటూ ఉన్నాడు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనం. 26వ వచనం చూడండి, మరియు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆత్మ సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని సహాయం, ప్రార్థనలో ఎలాగో ప్రార్థన చేయాలో సహాయం చేసేవాడుగా ఉన్నాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా 27వ వచనం అన్నాడు, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు అన్నాడు. మన కొరకు విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. మన బలహీనతను చూచి సహాయం చేస్తూ ఉన్నాడు. యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో ఉచ్చరింప శక్యము కానీ మూలుగుతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉన్నాం. ప్రభువు చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. ఆయన వస్తాడు, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. నేను ఏ సంగతులు మీకు బోధించానో అవన్నీ బోధిస్తాడు. నేను ఏ సంగతులైతే మీకు బోధించానో వాటిని అన్నిటినీ జ్ఞాపకం చేస్తాడు, సమస్తాన్ని మీకు బోధిస్తాడు అని చెప్పాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ లోకంలో అలా కార్యాలను జరిగిస్తున్నట్లుగా మనము గమనించగలుగుతాం. అలాగూ మరి చూడండి, ఒక మాట చదువుదాం. అపోస్తలుల కార్యాల్లో గమనించినట్లయితే 6వ అధ్యాయంలో ఆత్మ కార్యాలను గురించి అక్కడ అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ
పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, అలాగే మరికొందరు అనువారిని ఏర్పరచుకొనిది అనేటువంటి మాట చూస్తుంది. ఇక్కడ ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన వ్యక్తుల్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తనతో నింపేవాడుగా ఉన్నాడు అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. లేక ఆయన యొక్క స్వాధీనంలోనికి ఆయన తీసుకునేవాడుగా ఉన్నాడు. ఇక్కడే మనం గమనిస్తున్నాం. చూడండి, 9వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ అనేక మంది వచ్చి స్టెఫనుతో తర్కించిన సంగతి మనం చూస్తాం. 9వ వచనం ఆఖరి భాగంలో మనం చూసినట్లయితే స్టెఫనుతో తర్కించిరి, అనేక మంది వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడియందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అన్నాడు. ఆ భక్తుడిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన సంగతి, ఆయన జ్ఞానముతో నింపిన వాడుగా ఉన్నాడు, దేవుని వాక్యంతో నింపిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు ఆయన ప్రేరేపించేవాడుగా ఉన్నాడు, అనగా జ్ఞాపకం చేసేవాడుగా ఉన్నాడు. ఆ సమయంలో ఏం మాట్లాడాలో దాన్ని ఆయన నేర్పించేవాడుగా ఉన్నాడు, లేక జ్ఞాపకం చేసేవాడుగా ఉన్నాడు, బోధించేవాడుగా ఉన్నాడు. ఆ కారణంగా అతడు ఆయనతో చక్కగా మాట్లాడినట్టుగా తర్కించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నాం. అంటే పూర్ణముగా ఆత్మ స్వాధీనములో అతడు కార్యాలు జరిగిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడిని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశారు, ఆయన పంపించారు. అయితే ఆయన పంపబడగా ఆత్మ స్వాధీనములో ఉండి ఆ భక్తుడు చక్కని జీవితాన్ని, అలాగే దేవుని బిడ్డలు చక్కగా ప్రభు కొరకు బ్రతికినట్లుగా మనము గమనిస్తాం. ప్రభు చేసినటువంటి బోధనలో మనం గమనిస్తాం కదా. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే చూడండి, 5వ అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నా, గమనించండి. మొదటి 3 వచనాలు. ఆయన జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. ప్రథమంగా ప్రభు చెప్పినటువంటి మాట అక్కడ మనం గమనిస్తున్నాం. ఆ ప్రసంగంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. అనగా పరిశుద్ధాత్మ దేవునికి లోబడుట, ఆత్మకు లోబడుట, ఆత్మానుసారంగా నడుచుకుంటా, ఆత్మకు అప్పగించుకుంటా, ఆత్మ మరి స్వాధీనంలో ఉండుట, ఆత్మానుసారంగా నడుచుకునుట, ఆత్మ శక్తిని కలిగి ఉండుట, ఆత్మ చేత ప్రేరేపింపబడి మాట్లాడుట, ఇలాంటి సంగతులన్నీ మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో సహాయం, ఆయన మన బలహీనతను చూచి సహాయం చేసేవాడుగా ఉన్నాడు, అనేక రీతిలుగా సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అయితే మనము ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి, ఆత్మానుసారంగా నడుచుకోవటానికి ఇష్టపడాలి, అయాన్ని ఆత్మకు అప్పగించుకోవటానికి ఇష్టపడాలి. ఆత్మ మనకు తన ప్రభు చేసినటువంటి సంగతులు, ప్రభు చెప్పినటువంటి బోధలు ఆయన బోధించేవాడుగా ఉన్నాడు, మనకి జ్ఞాపకం చేసేవాడుగా ఉన్నాడు, అనేకుల్ని ప్రేరేపించి ప్రకటింపు చేసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం స్టెఫను భక్తుడిని ప్రేరేపించి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. పేతురుని అలాగే అనేక మంది అపోస్తలుని ఆయన ప్రేరేపించి ఆ సువార్త ప్రకటించినట్లుగా, వాక్యం ప్రకటించినట్లుగా, పౌలు భక్తుడిని ప్రేరేపించి వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. దీని అంతట్లో ఇప్పుడు మనం చూస్తున్న కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించేటువంటి కార్యాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ద్వారా ఆ మాటలు మరి మనకి అందించబడుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుడి బిడ్డలుగా మనము ఆ ఆత్మ సహాయాన్ని మనము కోరుకోవలసిన వారు ఉన్నాం. ఆత్మకు విధేయులుగా మనము
బ్రతకవలసిన వారిగా ఉన్నామని మనము ఎల్లప్పుడూ కూడా మరి జ్ఞాపకంలో ఉంచుకోవలసినటువంటి వారిగా ఉన్నాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. ఇక్కడ చెప్తున్నాడు, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అన్నాడు. ఇక్కడే తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట చదువుదాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అన్నాడు. ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ మరి ఆ యొక్క లేఖనాల గురించి చెప్తూ ఉన్నాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లుగా దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అన్నాడు. ప్రతి లేఖనం, ఈ లేఖనం దైవావేశం వల్ల కలిగిన లేఖనం అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల కలిగినటువంటి లేఖనం ఏమి ఇస్తుంది అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దైవజనుడు సన్నద్ధుడవటానికి, ప్రతి సత్కార్యానికి పూర్ణముగా సిద్ధపడి ఉండేటువంటి ఆ యొక్క శక్తిని ఇచ్చేదిగా కనబడుతూ ఉంది. మరి ఆ ప్రతి లేఖను ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి, అంతేకాదు నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది అన్నారు. ప్రయోజనకరమైనటువంటి ఆ యొక్క సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి రాయబడినటువంటి లేఖనాలుగా ఈ లేఖనాలు ఉంటుండగా ఆ లేఖనాలని మనము మరి చదవవలసిన వారుగా ఉన్నాం. ఎందుకంటే ఆ లేఖనాలు దేవుని ద్వారా మనకి అనుగ్రహించబడి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బోధించినటువంటి సంగతులన్నిటినీ జ్ఞాపకం చేసి, తన అపోస్తలులకు జ్ఞాపకం చేసి ఆ సమస్తాన్ని వారికి బోధించడం ద్వారా వ్రాయబడినటువంటి సంగతులుగా వీటిని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగుండగా మనము ఆ సంగతులను మనము జాగ్రత్తగా తీసుకొని ఆత్మ చేత రాయబడినటువంటి సంగతులకు మనం విధేయులుగా బ్రతకాలనేది ఇక్కడ మనము గమనించవలసిన వారు ఉన్న. గలతీయులకు రాసిన పత్రికలో అన్నాడు 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అంటూ ఉన్నాడు. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అన్నాడు. 18వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అన్నాడు. 22వ వచనంలో మనం చూస్తున్నాం, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆత్మ ఫలం అందుకే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలిగేటువంటి ఫలం ఇక్కడ మనం చూస్తున్నాం. 25వ వచనం అన్నాడు, మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకై వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు.
ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం ఆత్మచేత ముద్రించబడిన వారుగా ఉన్నాం. అయితే ఆ ఆత్మ మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు, మనకి శక్తినిచ్చేవాడుగా ఉన్నాడు, మనల్ని ప్రేరేపించేవాడుగా ఉన్నాడు. మనల్ని ఆత్మానుసారంగా నడిచేటువంటి శక్తిని, లేక పాపం మీద జయము కలిగి జీవించేటువంటి శక్తినిచ్చేవాడుగా ఉన్నాడు. ప్రార్థనలో మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. ఇలాగూ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అనేకం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు వాగ్దానం చేశాడు, అలాగూ ఆ వాగ్దానం చేసిన ఆత్మను కలిగిన వారుగా ఆనాటి భక్తులు ఎంతో శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు పక్షంగా జీవించారు, ఆ గొప్ప కార్యాలు చేశారు, ప్రభుకి మహిమకరముగా జీవించారని మనం చూస్తున్నాం. అయితే మనం కూడా దాన్ని కోరుకోవలసిన వారు ఉన్నాం. ఆత్మ విషయమై దీనులమై ప్రభు సన్నిధిలో, అయ్యా నీ ఆత్మానుసారంగా నేను నడవటానికి ఇష్టపడుతున్నాను, నీ ఆత్మ శక్తితో నేను నడవటానికి ఇష్టపడుతున్నాను, నీ ఆత్మ ప్రేరేపణ కింద నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నాను, నీ సహాయం నాకు కావాలని మనం అడిగితే ప్రభు తప్పకుండా ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రభు అన్నాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు. మీరు అడిగితే అక్కడ ఒక మాట చెప్పాడు కదా, మీరు చెడ్డవారని ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి ఎంతో ఎక్కువగా మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించును అన్నాడు. కాబట్టి మనము కోరుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఆత్మ నడిపింపుని, ఆత్మ నింపుదలని కలిగి ఉంటానికి, ఆత్మానుసారంగా నడుచుకోవటానికి, ఆత్మ యందు దీన మనసు కలిగి మనం బ్రతకటానికి మనం కోరుకుంటే మనల్ని నడిపించడానికి మరి దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, శక్తినిస్తాడు. ప్రభు పక్షంగా మనం జీవించడానికి, ప్రకటించడానికి, మరి పరిచర్య చేయడానికి ఆయన శక్తినిచ్చేవాడు. కాబట్టి ఆ యొక్క గొప్ప సదుపాయం ఆయన మనకిచ్చాడు, సంచి కరువుగా అడ్వాన్స్గా ఇచ్చాడు అనే మాటలు మనం గమనిస్తుంటుండగా మనము సద్వినియోగం చేసుకుంటూ ఆత్మానుసారంగా నడుచుకోవాలని నేర్చుకుంటున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సురేష్ అన్న ప్రార్థన.